డబ్బులు లేని రాజుగారికి తెలియజెప్పాలి కదా, రాజుగారికి విషయం అయిన తర్వాత తానే సంపాదిస్తుంటాడు. సరే ఇచ్చేత నువ్వు అడిగిందంటే సరే ఇబ్బంది లేదు. అయితే ఈ భద్రాల వేడుకల టెంపుల్తో అతికి దాని స్టోన్స్ అతికి జాగ్రత్తగా దాని స్టోన్ ఫిల్లింగ్ చేసి జాగ్రత్త చేయాలన్నాడు. సరే మార్నింగ్ ఇచ్చాడు, రేపు మన్నాడు రమ్మన్నాడు. ఇప్పుడు ఒక రోజు అయింది, మన్నాడు వెళ్ళే ముందు అడిగాడు ఏ సైజ్ చెయ్యాలి, అందరికీ ఫిట్ అయిన సైజు 8 సైజే కదా, 8 సైజ్ చెయ్యి, అందరికీ ఫిట్ అయిన సైజు 8 కదా, 8 సైజ్ చెయ్యి అంటే సరే అన్నాడు రాను ఆ పండితుడు. సరే పండితుడు వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేసాడు, మొత్తం డబ్బులు ఇచ్చేసాడు. ఇందాక చెప్పారు, మన ముందు మాట్లాడారు, సార్ మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే ప్రాబ్లం సాల్వింగ్ అనేది పిల్లలకి తెలియాలి. ఇప్పుడు లెక్కలు చేస్తారు మాస్టర్లు, బ్రహ్మాండమైన లెక్కల మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు లెక్కలు చెప్తారు, ఆ లెక్క ఎలా సాల్వ్ చేయాలో చెప్తారు. కానీ జీవితంలో వచ్చిన సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మనం పిల్లలకి నేర్పాలి. ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే వాళ్ళకి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవడం కూడా తెలియట్లేదు. కాబట్టి పేరెంట్స్గా మనం టీచర్స్ పిల్లల్ని ఆ రకంగా ఏదొచ్చినా సరే దాన్ని ఫేస్ చేసే విధంగా మనం విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కంపారిజన్ ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు 10th క్లాస్ ఆ పిల్లలందరూ రాశారు, వాళ్ళు ఇక్కడితో వదిలేసేయండి, అది నీకు 1/2 మార్క్ ఎక్కువ వచ్చిందా, నాకు 1 మార్క్ తక్కువ వచ్చిందా అనేది పేరెంట్స్ ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు, పక్క వాళ్ళతో పోల్చొద్దు. ప్రతి ఒక్కరికి ఒకనొక స్టేజ్లో వాళ్ళకి చదువు వాల్యూ తెలుస్తుంది, వాళ్ళు చదువుకుంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం స్వేచ్ఛగా చదువుకునే అవకాశం ఇవ్వండి. అదేవిధంగా లాస్ట్ నేను యాన్యువల్ డే చెప్పాను, నేను మీ పిల్లల్ని కనీసం 10th క్లాస్ వరకు అన్నా మీ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు. కాబట్టి ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా అభినందించాల్సిన వాళ్ళే అని చెప్పి, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పుట్టినప్పటి నుంచి వాడు ఐఐటి అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఏం చేస్తున్నారు 6th నుంచి కూడా హాస్టల్లో పిల్లల్ని పెడేస్తున్నారు. దానివల్ల సో స్టేజ్ మీద ఉన్న మేడం గారికి, నా ఫ్రెండ్స్కి అండ్ ఇక్కడ ఇచ్చేసిన పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఎక్కువసేపు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. వాట్ ఈజ్ శ్రీయాక్క, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ శ్రీయాక్క? సార్ మేము మేడం ఆడి చెప్పారు, సో ఇక్కడ ఏదో సంపాదించేద్దామో లేదా సంపాదించింది ఇక్కడ తీసుకొచ్చి పెడదామని ఆలోచనతో పెట్టింది కాదు సార్. చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడుతూ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో స్ట్రెంగ్తన్ అయ్యింది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. సార్ మా మోటో అండ్ మై మోటో పర్టికులర్గా నా విజన్ ఏంటంటే మంచి ఐఐటియన్స్ని ఎన్ఐటియన్స్ని తయారు చేయాలి, మంచి నీట్ ర్యాంకులు కొట్టించాలి. సార్ జనరల్గా ఇండియా వైడ్ టోటల్గా ఒక 23 ఐఐటీస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ 23 ఐఐటీస్లో నాకు తెలిసిన ఒక 18,000 to 20,000 వరకు సీట్లు ఉంటాయి. సో ఎన్ఐటీస్ ఒక 31 ఎన్నో ఉన్నాయి. సో ఎన్ఐటీస్లో అప్రాక్సిమేట్లీ ఒక 30,000 వరకు సీట్లు ఉంటాయి. ఇంకా ట్రిపుల్ ఐటీస్ ఒక 26 ఎన్నో ఉన్నాయి. వాటిలో కూడా దగ్గర 9,000 10,000 సీట్లు ఉంటాయి. అంటే అగ్రిగేట్ ఐదర్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ ట్రిపుల్ ఐటీస్ టోటల్ సీట్లు వచ్చి ఒక 55,000. Dignitaries, dear teachers, loving parents and adorable little stars, it fills heart with immense joy to welcome you all to this beautiful occasion, the kindergarten graduation ceremony. Today is not just a celebration, it is a proud moment where the tiny steps turns into the big achievement. Our little ones who once walked in the teary eyes are now walking out with the confidence, smiles and dreams. Every child is different kind of flower, and today together they make a wonderful garden. Let us celebrate their growth, innocence and joyful journey. I request our dignitaries to please felicitate our graduates from UKC. And now the most awaited moment has arrived. It's time to celebrate the achievement of our little graduates. As their names are called, I request the children to come forward and receive their graduation certificates. The first student name is Hema Ganga.
I request the Hemaganga parents, please come and join with us on the stage. I request parents to join with us. Look at, smile everybody. Madam. I request Mokshita parents, please come to the stage. The next graduate is Mokshita. టీచర్ పక్కన ఉండకూడదు, ఎదురులోకి వచ్చేయాలి. ఆ టీచర్ పేరెంట్ని పక్కన టీచర్ ఆ పక్క పోవాలి. టీచర్ ఎందుకు మైండ్ టీచర్ ఏంటి పక్కన ఉన్నవాడు చెప్పండి. టీచర్ ఆ పక్క టీచర్ చెప్పండి, మీరు చెప్తే వింటారు. ఓకే, టీచర్ని పక్కన మళ్ళీ And followed by Shanmukhi Srinidhi. అలాగే చిందులు పోటు మేడం ఇంగ్లీష్ తర్వాత ఒక్క చిందులు. స్మైల్ ఎవ్రీబడి, స్మైల్. మేడం గారు చింది. My beloved students, ladies and gentlemen, a very good evening to one and all. It's my amused please stand before you on the memorable occasion of our first annual day celebrations to present the annual report of Sri Arka School, Kambarpeta, Tuni for the academic year 2025-26. Our institution established respected dignitaries, beloved teachers, dear parents, and my wonderful friends. It is an immense pleasure to welcome you all to this spectacular celebration of talent, creativity, and achievements. రే బాబు కూర్చోరా బాబు. Every child is a different kind of flower and garden beautiful. Ladies and gentlemen, boys and girls, are you ready? Because today the stage is set and lights are bright. Excitement in the air.
చేసేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్వనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేద్దాము ప్రేమ నా పలేదు నన్ను నమ్ము నువ్వు బదులు చదివితే ఐదురా దగ్గరే నన్ను చేరదీస్తే బుట్ట బొమ్మ నన్ను సొందుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మ జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను సొందుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మ జంట కట్టుకుంటివే గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడెక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్
గ్రూపులు ఉంటాయేమో అసలు మొత్తం బ్యాటరీ తక్కువ కొట్టుకోటేసి నాకు కొట్టడం ఫోటో ఎస్ మాస్టర్. అలా అయితే న్యూస్ పేపర్లో ఏముంది ఏంటండి? ఏముంది ఆనందరావు, అంతా గ్యాస్ గోలే. గ్యాస్ దొరక్క బొగ్గుల పొయ్యి మీద వండుతుంది మీ అక్క సరోజిని. చెప్పండి. మీ తమ్ముడు వచ్చాడమ్మా, కొంచెం కాఫీ కలిపి తీసుకురా. సరేనండి. ఏం తల్లి కొంచెం డల్లగా కనపడుతున్నావు? ఏదైనా స్కూల్లో ఏదైనా జరిగిందో తల్లి? డాడీ, అది స్కూల్లో టీచర్ అందరి ముందు కోప్పడి కొట్టారు డాడీ. అమ్మా, సరిగ్గా చదవకపోతే టీచర్ 4 దెబ్బలేయడం మామూలే కదా తల్లి. ఏదైనా నీ మంచి కొరకే కదా. ఆనాడు మమ్మల్ని నీ అంకులు కానీ నన్ను కానీ చెదగొట్టేశారు కాబట్టి నీ అంకులు ఆ స్థితిలో నేను ఈ స్థితిలో ఉన్నాం. బాధపడక తల్లి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా, హోంవర్క్ చేసుకో. సరే డాడీ. నేను కరాటే క్లాస్కి వెళ్ళలేదట, ఈ రోజు నుండి మారకుండా వెళ్ళు. ఆడపిల్ల సంరక్షణ కొరకు ఇలాంటివి నేర్చుకోవాలి తల్లి. ఇప్పుడు నీతో కూడా ఉండి నిన్ను కాపాడుకోలేను కదా. సరే డాడీ, హోంవర్క్స్ అయిపోయాక వెళ్తాను. ఏంటండి బలరాం గారు, ఆప స్కూల్లో సార్ కొట్టారని బాధపడుతుంటే సార్ మీద ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద కోప్పడకుండా నీ మంచి కోసమే కొట్టారమ్మా అని నచ్చజెప్పి పంపేశారు. మనం ఏమన్నా ఫీజులు ఉత్తినే కడతాం అనుకున్నారా ఏంటి? పైగా కరాటీ క్లాస్కి పంపిస్తున్నారా మీ పాపనే? ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకండి? ఆడపిల్లను ఆడపిల్లలా పెంచాలి. ఆ కరాటీ డ్రెస్సులు, మగవాళ్ళలాగా గెంతులు, ఇవన్నీ అవసరం అంటారా? చూడండి ఆనందరావు, రోజు న్యూస్ వింటూనే ఉన్నాం. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. బొత్తిగా ఈ ఆడవాళ్ళకి రచ్చలేదు. ప్రతి సమయంలో మనం వాళ్ళ వెనక ఉండలేం కదా. వాళ్ళని రక్షించుకునేటట్టుగా ఆడపిల్లను పిల్లిలో కాకుండా పులిలా పెంచాలి. ఏమోనండి, మీరు మీ కూతుర్ని పులిలాగే పెంచుకోండి. నేను మాత్రం నా కూతుర్ని పద్ధతిగా, చదువుల తల్లిలాగా, క్యూట్గా, ముద్దుగా పెంచుకుంటాను. సరేనండి, నా కూతురు వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. చదువుకోండి, న్యూస్ పేపర్ చదువుకోండి. ఏంటో ఎంత చెప్పినా ఇంక అర్థం కాదు. పోను ఆయనకే తెలుసుకుంటాడు. ఎరా తల్లి,
హోంవర్క్ చేసావా? చేసేసాను డాడీ. వెరీ గుడ్. నా కూతురు అంటే అలా ఉండాలి. ఎప్పుడు చదువులో ఫస్ట్ రావాలి, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. సరే డాడీ. నా బంగారు కూన, నా చిన్నారి కూన, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణాలై ఉన్నా. కూడా బలం వస్తుంది అంటున్నారు. నాకేంటో బాంబులు వస్తున్నాయి. అమ్మ దేవుడా, ఏం చేయాలో తెలియట్లేదు. సరే టీవీ చూద్దాం. ఈలోగా నా చిట్టి తల్లి స్కూల్ నుంచి వచ్చేస్తుందిలే. ఏ ఛానల్ పెట్టుకుందాం? భార్య భర్త ఇద్దరు కూతుర్లు. ఇందులో సుమారు 9 ఏళ్లున్న ఒక అమ్మాయి సినిమా స్టైల్లో మిస్ అయింది. రాత్రి తాతయ్య దగ్గర పడుకుంది. తెల్లవారుజామున అదృశ్యమైంది. ఇంట్లో నుంచి చిన్నారి మాయమైందనేసరికి అందరూ ఆందోళనకు గురయ్యారు. అయ్యి బాబు, ఎక్కడ చూసినా ఈ గొడవే. న్యూస్లు వినడానికే భయం వేస్తుందిరా బాబు. ఇంకో ఛానల్ మార్చుకుందాంలే. విశాఖ టౌన్ కొత్త రోడ్లోని ఒక స్క్రాప్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి. పొగ కూడా భారీగా ఎగిసిపడుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. దేవుడా, ఏంటి దేవుడా, ఈ న్యూస్ ఏంటి? భయం వేస్తుంది న్యూస్ ఛానల్ పెట్టడానికి. ఇంకో ఛానల్ మారుద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ తిరిగి వారి కూడా హాల్ ఉంటుందిగా తెలియని దుండగులు వారి మీద దాడి చేశారు. దానిలో ఒక స్టూడెంట్ చనిపోవడం జరిగింది. ఈ విషయంపై ప్రత్యేకమైన లైవ్ ద్వారా మనకు అందుబాటులో రిపోర్టర్ శ్రీధర్ అక్కడే ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం. ఓవర్ టు శ్రీధర్. శ్రీధర్, చెప్పండి, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? అసలు ఏం జరిగింది? ఎలా జరిగిందో మీ మాటల్లో మేము వినాలనుకుని చెప్పండి శ్రీధర్. దినేష్, అసీనా, పూజిత అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. అట్లాగే ఇద్దరు స్కూల్లో ఉంచి నడిచి ఇంటికి వస్తూ ఉండగా తెలియని ఇద్దరు వ్యక్తులు మరి పూజిత అసీన్ మీద దాడి చేసినట్లుగా మరి మనకు తెలుస్తుంది. మన దగ్గర మరి వారి నుండి తప్పించుకున్నటువంటి అసీనా మనతోనే ఉంది. అసీనా మాటలు మనం విందాం. అమ్మ అసీనా, నువ్వు భయపడకు, ధైర్యంగా చెప్పు, అసలు ఏమైంది? మా ఫ్రెండ్ నేను ఎప్పటిలాగా స్కూల్ నుండి వస్తుంటే ఎవరో తెలీదు మాస్క్ కట్టుకొని మా మీద దాడి చేయడానికి వచ్చారు. మేమిద్దరం వెంటనే భయపడిపోయాము. అయితే పూజిత తప్పించుకునే ప్రయత్నం చేసింది, కానీ వారి చేతిలో ఉన్న కత్తితో పూజితాన్ని చంపేశారు. నేను కొంచెం కరాటే వచ్చు కాబట్టి వారి నుండి తప్పించుకొని పారిపోయాను. ధనుష్, మరి పూజిత అనే అమ్మాయిని చంపడం జరిగింది. అసీనాకు కొంచెం కరాటే క్లాసులకు వెళ్తుంది. కరాటే నేర్చుకోవడం వల్ల మరి వారికి 2-3 కిక్కులు ఇచ్చి వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేసి బయటకు వచ్చింది. కానీ పూజిత వాళ్ళ చేతిలోనే చిక్కి అక్కడికక్కడే హత్యకు గురైంది. నరేష్. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఎంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు ఉరిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన
ఆనందరావు, అసలు ఇలా జరుగుతున్నది ఆనందరావు. నేను ఊహించలేకపోయాను, బాధపడిపోను. లేదు బలరావు, నా తప్పే, అంతా నా తప్పే. నా కూతురు నేనే స్వయంగా నా చేతులతో చెప్పుకున్నా. ఎంతసేపు చదువు 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 అన్నారు తప్ప, చదువుతో పాటు ఈ రోజుల్లో ఆడపిల్లకు తన్ను తాను రక్షించుకోవడానికి నీ కూతుర్ని పంపినట్లు ఒక కరాటీ క్లాసుకి పంపు ఉండుంటే నీ కూతురులాగే నా కూతురు కూడా తప్పించుకునేది బలరావు, తప్పించుకునేది. ఆ రోజు నీ కూతుర్ని కరాటీ క్లాస్ పంపిస్తుంటే ఎగతాళి చేస్తూ మాట్లాడాను. కానీ ఈవేళ నీ కూతురికి నేర్పించిన ఆ కళే నీ కూతురిని కాపాడింది. నీ కూతుర్ని పెంచినట్లు పులిలాగా పెంచితే నా కూతురు దూరం అయ్యేది కాదు బలరావు. ఇప్పటికీ కూడా నా కూతురు నాతోనే ఉండేది బలరావు, నాతోనే ఉండేది. ఇప్పటికైనా సమాజం మేల్కొనాలి. ఒక అమ్మాయికి రక్షణ అంటే కేవలం కుటుంబ బాధ్యత కాదు, ప్రతి మనిషి బాధ్యత. ఆమెను కాపాడడం కాదు, ఆమెకు భయం లేని ప్రపంచాన్ని ఇవ్వడం మన కర్తవ్యం. అందుకనుగుణంగా అమ్మాయికి చదువుతో పాటు ఇతర ఆత్మరక్షణ రంగాలైన కరాటే, కుంగుపు, జూడో, బాక్సింగ్ లాంటి రంగాల్లో శిక్షణ ఇప్పించాలి. అమ్మాయిలకు మానసికమైన బలంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇచ్చే ఆటపాటలలో రాణించేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజము ప్రోత్సహించారు. గుర్తుంచుకోండి, అమ్మాయి బలహీనత కాదు, ఒక బలమైన శక్తి. ఆ శక్తిని గౌరవించలేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. జై హింద్. అనరాజనమంతా కల్కల్లు పట్టు కచ్చి కట్టి చిందు కొట్టి జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే సుది ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు సుది ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురే ఎదురుగా వయసు వేడుక
తల్లి గుండెలో ఎన్ని వేల పాటలో పాటే వింటే పూపే రావాలిరా తాళమేస్తే కొనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా ఊరి జనము గేల నాగసరము తాళ మధ్యల దరువయ్యాల తొలి పడేల మాటే వింటే ఊపే రావాలిరా తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోడు వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి గజ్జ గడితే నిద్రపోదు నిండు రాత్రి
బయట మెట్టుపై వాళ్ళిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టుబట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలువే నన్ను పట్టి పడేసిందే నా గుండెలో ఎలే కలసినా కళ్ళాపు గల్లి రంగుకే పడేసినా కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా?
ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా సమయం పచ్చ పల్లెటూరే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా సమయం పచ్చ పల్లెటూరే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచుకున్న తోట తోట ఏరువాక ఎంగి పాట ముత్యాల ముగ్గులు సెలయేటి పరుగులు గోదావరి ఊరగలు చెప్పలేని ఎన్ని గంగులు అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని గంగులు అనగనగా మన ఊరిలో చెంగు చెంగుమంటూ చిందులేయు పిల్లలు ఒట్లు దంచుతూ జోలపాడు తల్లులు కోటి వీళ్ళ ఆటలు మంచి కోరి మిత్రులు పచ్చబండ ఊసులు ఎట్టమండ రేసులు ఈతలేవు నీటి చాపట్టే ఊరి చివర గొడ్ల చావిడి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి ఆరే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుంది నా కళ్ళు పక్షుల అరుపులు ఆలస్య ఆటలు చూడలికే సాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరు అంటేనే డప్పుల మాత కోటనే అసలు అందమంటేనే పల్లెటూరు ఆ పచ్చని పైరులు అక్కడ ఉండే మనుషులు ఒకరికొకరు పిలుచుకునే పిలుపుల్లోనే కలిగే అనుభూతి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని దేశాలు చుట్టినా కలగదు పిలుపే కదా అని అంకుల్ ఆంటీ అంటూ ఆత్మీయతను కోల్పోతున్నారు అసలు అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి అని పిలిచే పిలుపుల్లోనే ఆత్మీయత అనురాగాలు ఉంటాయి బంధాలు బంధుత్వాలు నిలుస్తాయి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇట్లు శ్రీరాక కుటుంబం ధన్యవాదాలు Wow, what an excellent performance by the 7th class girls. Give a big round of applause to them. పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా సమయం పచ్చ పల్లెటూరే కంటారా
అసలు అందమంటేనే పల్లెటూరు. ఆ పచ్చని పైరులు, అక్కడ ఉండే మనుషులు, ఒకరికొకరు పిలుచుకునే పిలుపుల్లోనే కలిగే అనుభూతి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాల చుట్టినా కలగదు. పిలుపే కదా అని అంకుల్, ఆంటీ అంటూ ఆత్మీయతను కోల్పోతున్నారు. అసలు అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అని పిలిచే పిలుపుల్లోనే ఆత్మీయత, అనురాగాలు ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు నిలుస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇట్లు శ్రీయాక కుటుంబం. ధన్యవాదాలు. Wow, what an excellent performance by the 7th class girls. Give a big round of applause to them. छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ओ परिचयम ये पूरा మారుతుంది. నవ్వుల్లో మొదలైన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ నిలుస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫ్రమ్ శ్రీ అర్కా మేనేజ్మెంట్. లాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుదామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పట్టున్నా వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఇచ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు. క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. ఉన్నాయి. ఆడపిల్లలపై ఎక్కువగా జరుగుతున్న నేరాలు: 1, భర్త లేదా ఇంటి వాళ్ళ చేత హింస పెట్టడం. దాదాపు 1.33 లక్షల కేసులు. మొత్తం నేరాల్లో 29.8% ఇవే. 2, అమ్మాయిలను కిడ్నాప్ చేయడం వంటి నేరాలు. 88,000 కంటే ఎక్కువ కేసులు. 3, అమ్మాయిలపై వీధిలో, కాలేజీలో, బయట దాడులు చేయడం. 83,000 కంటే ఎక్కువ కేసులు. 4, అత్యాచార కేసులు. దాదాపు 29,000కు పైగా కేసులు. ఆడపిల్ల పుట్టిందని చంపడం, డౌరీ డెత్ లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. చిన్నపిల్లలపై కూడా నేరాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. మొత్తం క్రైమ్ కేసెస్లో పెద్ద భాగం ఇంటి లోపలే జరుగుతున్నాయని రిపోర్ట్ చెబుతుంది. ఎలాంటి దాడులు జరుగుతున్నాయని చూస్తూ మాత్రమే నిల్చుంటే మన సమాజం ఎప్పుడూ మారదు. ఒక ఆడపిల్లని కాపాడడం అంటే ఒక తరాన్ని కాపాడడం. ఎలాంటి దాడులు అరికట్టి ప్రతి ఆడపిల్లని రక్షించడం మన అందరిపైన ఉన్న బాధ్యత అని నేను గుర్తు చేస్తున్నాను. జై హింద్. Once again, give big round of applause to them, Nana. I thank you each and everybody who have performed here. Thank you very much. Now it's time for the boys' performance. నిరుపేదల పాలిటి పెన్నిధే
ఒరే వెంకటేష్ ఇలా అయినా ఇద్దరు అదే అలా కొట్ట అబ్బా ఏ ఉందరా అది వేసుకోరా 1 2 ఇదిగో పాట గాజువాక పిల్ల మెంగాజులోళంగాదా గాజువాక పిల్ల మెంగాజులోళంగాదా గాజువాక పిల్ల మెంగాజులోళంగాదా నీ సాపలేదా నీ సాపలేదా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోడమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోడమే పిల్ల మేము సబ్బవరం పిల్ల మే సబ్బులోళంగాదా సబ్బవరం పిల్ల మే సబ్బులోళంగాదా సబ్బవరం పిల్ల మే సబ్బులోళంగాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము Wow, what a great performance given by the boys, and the expressions and movements are truly మమ్మీ స్నాక్స్ తయారు చేస్తున్నావా? అవును తల్లి, ఇది లోపల ఫ్రెష్ రా. సరే మమ్మీ. ఫ్రెష్ వస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి? ఏం చేస్తుందబ్బా? హండ్రీ, మా అమ్మ హండ్రీ. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఫోన్ వైపు ఇగో స్నాక్స్ తిను. నాకు ఫోన్ కావాలి, నాకు ఫోన్ కావాలి. ఫోన్ ఇస్తేనే నేను స్నాక్స్ తింటాను. అబ్బా, ప్రతి దానికి ఫోన్ ఫోన్ ఫోన్. ఇదిగో ఫోన్, స్నాక్స్ తిను. అమ్మా హంబీ, స్నాక్స్ తినేసావా? తినేసా.
అని. అదే అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఇంత ముప్పు తెచ్చి పెడుతుందని అనుకోలేదు. దేవుడా, ఇదిగో ఫోన్, ఏం చేసుకుంటావో చేసుకో. ఇలా 24 గంటల ఫోన్ చూడటం వల్ల కొంతకాలం తర్వాత అన్వికి ఏం జరిగిందో చూద్దాం. నాకేం కనిపించట్లేదు, మొత్తం బ్లాక్ గా కనిపిస్తుంది, మంట పొడుస్తున్నాయి. దేవుడా, నేను అనుకున్నదే జరిగింది. ఫోన్ వాడద్దని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు వెళ్ళలేదు. తల్లకేదో జరిగే ఉంటుంది, హాస్పిటల్ తీసుకెళ్తాను పదా. వీడిని చూస్తే చాలా జాలేస్తుంది. వీడి పేరెంట్స్ నా దగ్గర వీడిని వదిలేసి 10 రోజులు అవుతుంది. మొబైల్ అలవాటు చేసుకుని మొబైల్కి అడిక్ట్ అయిపోయి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేతులు ఎలా వణుకుతున్నాయో ఇలా ఎంతోమంది పిల్లలు పాడైపోతున్నారు. అమ్మ, బయట ఎవరు? పేషెంట్ లోపల తీసుకురండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, ఏమైంది పాపకు? మా పాపకి కళ్ళు కనిపించట్లేదంట, మొత్తం మసగ్గా కనిపిస్తున్నాయంట. అవునా? మీ పాప టీవీ కానీ మొబైల్ కానీ ఎక్కువగా స్క్రీన్ చూస్తూ ఉంటుందమ్మా? అవును డాక్టర్ గారు. సరే, అలా పడుకోబెట్టండి, ప్రాపర్గా చెక్ చేస్తాను. అమ్మా, మీ పాప యొక్క రెటీనా ఇన్ఫెక్ట్ అయిందమ్మా. మీ పాపకు ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆపరేషన్? అయ్యో బాబోయ్. అమ్మా, ఇప్పుడు కానీ ఆపరేషన్ చేయకపోతే భవిష్యత్తులో మీ పాప పూర్తిగా చూపును కోల్పోతుంది. అయినా ఇప్పుడు భయపడుతున్నారు తల్లి. మొబైల్ ఇచ్చినప్పుడు, మొబైల్కి అలవాటు చేసినప్పుడు అప్పుడు లేదా ఈ భయం. తొందరగా ఆపరేషన్ సిద్ధపడండి, ఓకేనా? ఓకే డాక్టర్ గారు. ఏమిటో ఈ పసి హృదయాలను చూస్తుంటే నా హృదయం తరించుకుపోతుంది. వీళ్ళకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు దీనికి బాధ్యులు ఎవరు ప్రశ్నించుకుంటే తల్లిదండ్రులు అనిపిస్తుంది. ఎందుకనగా పుట్టుకతో పిల్లలకు ఫోన్ అంటే తెలియదు. ఆ ఫోన్ పరిచయం చేసింది తల్లిదండ్రులే కదా, ఆ ఫోన్ అలవాటు చేసింది కూడా తల్లిదండ్రులే కదా, అదే మీరే కదా. అందువల్లే పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. అంతటితో ఆగడం లేదు. దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం కంటి సమస్యలు, నిద్రలేమి, చదువుపై దృష్టి తగ్గడం, మొబైల్ ఒక వ్యసనంగా మారడం, చిన్న వయసులోనే మెడ, వెన్నునొప్పులు, సామాజిక ఒంటరితనం, మానసిక ఒత్తిడి, సమయం వ్యర్థం చేసుకోవడం, కుటుంబంతో గడిపే సమయం తగ్గడం, గేమింగ్ అలవాటు పెరగడం, సైబర్ బులియింగ్ ప్రమాదం, ఆరోగ్య సమస్యలు, ఇలా చిన్న వయసులోనే ఎన్నో దుష్ప్రభావాలు పిల్లల మీద పడుతున్నాయి. దీనికి కారణం నువ్వు, నేను, మనందరం. దీన్ని మార్చవలసింది కూడా నువ్వు, నేను, మనందరమే. నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే తపాఠం.
Wow, what an energetic performance and the coordination by the students. తోటగాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చి ఉన్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను వంట ఎట్ట కట్టుకుంటే సింగారు ముగ్గు మెట్టి పెద్ద పట్టు దిక్కుకుంటే అద్దోళ్ళు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
queen daddy bandang king daila daila pipi dum mala mati powdering golden sparrow ya nenjala arrow nila life ya romba sorrow mask of sorrow nam payanda hero singing duet vera yaro కోసుకుంటే చందుగాడి సందుగాడ సన్న మామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పగాడ సన్న జాజులేరుకుంటే పుట్టుగాడి తోటగాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాగిరేవు పెట్టుగాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళు మంటే చీర కట్టునేమో నేను వంట ఎట్ట సర్దుకుంటే సింగారు కుంకు మెట్టి పెట్ట పట్టు తిట్టుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుర్తుకుంటే సూపర్ మచ్చి అందరికి ఇచ్చేసాను. దగ్గర మూమెంట్ ఇవ్వండి రా, లాస్ట్ ఉంటే ఇక్కడ పడతలేదు. మీరు కొంచెం దగ్గరికి రండి, దగ్గరికి ఉండండి. Oh
गाहे तब जय गाधा जन गण मंगलदायक जय हे भारत जय हे जय 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 हे जय हिंद. I thank you all. Thank you for your support.